దండు సాగుతున్నది పోదాం పదరా, ఎర్ర జెండ పిలుస్తున్నది పోదాం పదరా, మన సిపిఐ పిలుస్తుంది పోదాం పదరా. శ్రమజీవుల పోరులోన ఉద్యమాల హోరులోన, శ్రమజీవుల ఉద్యమాల హోరులోన, ఎర్ర జెండ నీడలోన ఎదురు తిరుగు జాడలోన, నీడలోన ఎదురు తిరుగు జాడ. పుట్టిన పులి బిడ్డరో భారత కమ్యూనిస్టు పార్టీ, పుట్టిన పులి బిడ్డరో భారత కమ్యూనిస్టు పార్టీ, ప్రజల జీవగడ్డరో భారత కమ్యూనిస్టు పార్టీ, ప్రజల జీవగడ్డరో భారత కమ్యూనిస్టు పార్టీ. తెల్ల దొరల తరిమి కొట్ట తొడదరిచిన ఉక్రోషం, తెల్ల దొరలు తరిమి కొట్ట తొడచరచిన ఉక్రోషం, తెల్ల దొరల తరిమి కొట్ట తొడదరిచిన ఉక్రోషం, తెల్ల దొరలు తరిమి కొట్ట తొడచరిచిన ఉక్రోషం. సంఖ్యలను పగల కొట్ట సాగిన జన ప్రస్థానం, సంఖ్యలను పగల కొట్ట సాగిన జన ప్రస్థానం. జన్మ హక్కు స్వాతంత్రం, అరెరే అరెరే, జన్మ హక్కు స్వాతంత్రం సాగించిన జన సమరం. ప్రజోద్యమాల నేతరో భారత కమ్యూనిస్టు పార్టీ, ప్రజోద్యమాల నేతరో భారత కమ్యూనిస్టు ప్రారంభిస్తారు. సెంటర్లో ఉపన్యాసం చేస్తారు. సెంటర్లో స్టార్ట్ చేద్దాం. కాంప్లెక్స్ అందరూ కూడా ఏఐటీసీ జెండా దగ్గర జిందాబాద్ పార్టీ పెట్టినా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విజయవాడ నగరంలో కూడా చాలా పెద్ద ఎత్తున పాదయాత్ర కార్యక్రమానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలిపించింది. బదలావో జరూరీ హై, మార్పు కావాలి, మార్పు రావాలి, దేశ రాజకీయాల్లో మార్పు రావాలి, ప్రజాస్వామిక విధానాల అమలు పరచడంలో మార్పు రావాలి, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో మార్పు రావాలి, మతోన్మాదాన్ని వ్యతిరేకించడంలో మార్పు రావాలి, రాజ్యాంగ హక్కులు పరిరక్షించుకోవడంలో మార్పు రావాలి, అదేవిధంగా ఎన్నికల విధానంలో మార్పు రావాలి, ధరల పెరుగుదలను అరికట్టడంలో మార్పు రావాలి, పాలకుల యొక్క ఆలోచన విధానంలో మార్పు రావాలి, ఆర్థిక విధానాల్లో మార్పు రావాలి, కష్టించి పనిచేసేటువంటి శ్రమజీవుల యొక్క జీవితాల్లో మార్పు రావాలి. ఆ మార్పు రావాలంటే ఢిల్లీ గద్దె పైన 12 సంవత్సరాలుగా పరిపాలన చేస్తున్నటువంటి నియంతృత్వ విధానాలు అమలు చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అధికార పీఠం నుంచి మార్పు రావాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో దాదాపు 750 జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఈరోజు ప్రచార చైతన్య యాత్రలకు శ్రీకారం చుట్టింది. ఆ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 28 జిల్లాల్లో 685 మండల కేంద్రాల్లో వేలాది గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు సిపిఐ నేతృత్వంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో విజయవాడ నగరంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నేతృత్వంలో పెద్ద ఎత్తున 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ప్రచార పాదయాత్ర కార్యక్రమాలు, ప్రజా చైతన్యయుతమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు నిరసించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము పిలుపునిస్తా ఉన్నాం. ఈరోజు దేశంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒకవైపున దేశ సమస్యలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి, ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి, నిత్యావసర ధరలు ఏమాత్రం కూడా కొనుగోలు చేయడానికి అవకాశం లేకుండా బ్లాక్ మార్కెట్ వ్యవస్థ విజృంభించి ప్రజలపైన దాడి చేస్తా ఉంది. ప్రజాస్వామిక హక్కులను కాలరాచి వేస్తా ఉన్నారు. ప్రశ్నించే ప్రతి గొంతుకని కూడా ఈరోజు జైళ్లలో ఇనుప చువ్వల మధ్య బంధించడానికి కావాల్సినటువంటి ఒక అప్రకటిత ఎమర్జెన్సీ
మంచి రోజులను ఈ దేశంలోకి తీసుకొని వచ్చారు. మతాల మధ్య తగు, కులాల మధ్య తగు, జాతుల మధ్య తగు పెట్టి ఈ దేశాన్ని అన్ని రకాలుగా ప్రభుత్వాన్ని పట్టించడానికి కావలసినటువంటి ప్రయత్నం ఈరోజు ఎన్డీఏ నేతృత్వంలో కొనసాగుతా ఉంది. పైగా ఈ దేశంలో అనేక రకాలైనటువంటి విద్యా వ్యవస్థలో ఒకవైపున లోపాలు. ఈరోజు కుమ్మరపాలెం సెంటర్ నుండి సితార వరకు కూడా సిపిఐ జాతీయ పార్టీ పిలుపు మేరకు ప్రచార యాత్ర ప్రారంభించడం జరిగింది. ఈ ప్రచార యాత్రలో రాష్ట్ర సిపిఐ కార్యదర్శి ఈశ్వరయ్య గారు పాల్గొన్నారు. అలాగే నగర కార్యదర్శి కోటేశ్వరరావు గారు, అలాగే జిల్లా కార్యదర్శి గోనెపూడి శంకర్ గారు, సహాయ కార్యదర్శులు వీరభద్రరావు గారు, లంకా దుర్గారావు గారు, అలాగే కార్యవర్గ సభ్యులు, కార్యదర్శి వర్గ సభ్యులు, మహిళలు, యూత్ అందరూ కూడా ఈ ప్రచార యాత్రలో పాల్గొని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ప్రజానాట్య మండలి రాష్ట్ర నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలా ముఖ్యంగా మనం ఈ సందర్భంగా రెండు విషయాలు మాట్లాడుకోవాలి. గతంలో జి కోటేశ్వరరావు గారు కార్పొరేటర్గా ఉన్న సమయంలో 29వ డివిజన్లో మనం ఇక్కడ స్టేడియం కట్టమని చెప్పి అనేక సార్లు రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. దాని సందర్భంగానే దాదాపు 3 సార్లు ఇక్కడ శంకుస్థాపనలు అయితే చేశారు, కానీ ఇక్కడ అది ఇచ్చే పరిస్థితి ఇంతవరకు కూడా అమలు కాని పరిస్థితుల్లో మన ప్రభుత్వాలు ఉన్నాయి. అలాగే ముఖ్యంగా గతంలో కూడా మనం కావాలంటేనే ఇక్కడ మనకి రైతు బజార్ కూడా రావడం జరిగింది. అలాగే పోలీస్ స్టేషన్ కూడా కోటేశ్వర గారు ఉన్న సమయంలోనే, కార్పొరేటర్గా ఉన్న సమయంలోనే మనం సాధించుకోవడం జరిగింది. ఈ తర్వాత వచ్చిన నాయకులు ఏ ఒక్కరు కూడా ఎలాంటి అభివృద్ధి కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ముఖ్యంగా ఇటు జ్యోతి నగర్ కానీ, సితార సెంటర్ నుండి అటు రాటి నగర్, భగత్ సింగ్ నగర్ ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసిన సమయం కూడా కోటేశ్వర గారు కార్పొరేటర్గా ఉన్నప్పుడే. ఇప్పుడు మనం ఈ కొండ మీద ఉన్న మరి వీళ్ళన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేయమని మనం అడుగుతున్నాం. ఎప్పుడో సుబ్బరాజు గారు ఉన్న సమయంలోనే పట్టాలు ఇవ్వడం జరిగింది, కానీ ఇంతవరకు కూడా ఈ రిజిస్ట్రేషన్ కూడా చేయలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వాలు ఉన్నాయి. వీటన్నిటి మీద ముఖ్యంగా పెరిగిన ధరలు మనం చూస్తున్నాం. నిత్యావసర వస్తువులు ఏ రకంగా పెరుగుతున్నాయో, అలాగే మహిళలపై దాడులు, ఇవన్నీ కూడా మనం అరికట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ పాదయాత్రలో మనం చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా అమలయ్యే వరకు ఈ రోజు నుండి 12వ తారీఖు వరకు విజయవాడ నగరంలో జరిగే పాదయాత్రలో మీరంతా కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ నారాయణ కిషోర్ గారు ఈ సందర్భంగా ఇక్కడ మనందరికి కూడా మజ్జిగ పంపిణీ చేసినందుకు ఆయనకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. కాంక్షిస్తూ నగరానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50,000 కోట్ల రూపాయలు ఇవ్వడం ద్వారా ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి, అలాగే అనేక ప్రాంతాల్లో విద్యాధరపురం, భవానీపురం, ఇక్కడి నుంచి గొల్లపూడి వరకు ఉన్నటువంటి యువకులు రోడ్లను ఆశ్రయించి ఆడుకునేటటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి ఎర్ర జెండా నీడలో సిపిఐ ఆధ్వర్యంలో పాదయాత్రలు జరుపుతూ ప్రజా చైతన్యం కోసం మీ ముందుకు ఈ డివిజన్లో నగర పార్టీ ఆధ్వర్యంలో, భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మీ ముందుకు వస్తున్నారు. మన నాయకులు ఇచ్చేటటువంటి సందేశాన్ని, ఈ పాదయాత్రను విని రానున్న కాలంలో ఈ పాలకులకు బుద్ధి చెప్పవలసిందిగా కమ్యూనిస్టు పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. జిందాబాద్ సిపిఐ, జిందాబాద్, జయప్రదం చేయండి. ఈ నెల 6 నుండి జీవుల హక్కులకై అసువులు వాసిన అమరులారా, అందుకోండి అరుణారుణ వందనాలు. ఫలం మీ కర్మ ఫలం వృధా కానీయం, ఎర్ర జెండా సాక్షిగా. మన యొక్క పాదయాత్ర కార్యక్రమాన్ని రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ ఈశ్వరయ్య గారు ప్రారంభిస్తారు. 1, 2, 3.
పోరు నడుస్తున్నది పోదాం పదరా, పోరు కండ సాగుతున్నది పోదాం పదరా. పోరు నడుస్తున్నది పోదాం పదరా, పోరు దండు సాగుతున్నది పోదాం పదరా. దండు సాగుతున్నది పోదాం పదరా, మన విజయవాడలోన సాగుతున్నది దండు. కూటమి ప్రభుత్వం భజన కార్యక్రమాల్లో మునిగి తేల్తా ఉంది. ఊసరవిల్లుడు కంటే అధ్వానంగా ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తమ యొక్క రాజకీయ విధానాలు అమలు చేస్తా ఉన్నారు. ఏ అంటే అమరావతి, బి అంటే పోలవరం అని చెప్పి దాని చుట్టూ భ్రమింపజేయడానికి కవచతోటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వెనకబడ్డ ప్రాంతాల యొక్క అభివృద్ధిని గురించి ఏ మాత్రం కూడా ఆలోచించకుండా కార్పొరేట్లకు ఊడిగ చేసేటువంటి ఆర్థిక విధానాలు అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క పరిపాలనా విధానంలో మార్పు రావాలి, మార్పు కావాలి. పాలనా విధానంలోనే కాదు, అధికారంలో కూడా మార్పు రావాలి, మార్పు కావాలని చెప్పి సిపిఐ 10 రోజుల పాటు పెద్ద ఎత్తున ప్రజల్లోకి, కోట్లాది మంది దగ్గరికి, జనంలోకి వాయిస్ తీసుకొని పోవడానికి ప్రయత్నం చేస్తాము. ప్రజలు కూడా ఆలోచించమని చెప్పి మేము ప్రజలందరికీ హృదయపూర్వకంగా దేశంలో జరుగుతున్నటువంటి విపత్కరమైనటువంటి, దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఆలోచన చేయమని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ నగర అభివృద్ధిని విస్మరించారు పూర్తిగా. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అనే చందంగా నగర అభివృద్ధి మొత్తం కూడా కుంటుపడిపోయింది. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా మార్పు రావాలి, మార్పు కావాలనేటటువంటి నినాదంతో నగరంలో 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా ప్రచార పాదయాత్ర కార్యక్రమాల్ని నిర్వహిస్తా ఉన్నాం. ముఖ్యంగా విజయవాడ నగర సమగ్రాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వాలు ఇవ్వవలసినటువంటి 50,000 కోట్ల రూపాయలు నగరానికి ఇవ్వడం ద్వారా నగర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం వైపుగా చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఐ డిమాండ్ చేస్తా ఉన్నాం. నగరంలో అవసరమైనటువంటి ప్రాంతాల్లో మొత్తం కూడా ఫ్లైఓవర్ల నిర్మాణం చేయాలి. ముఖ్యంగా విద్యాధరపురం, భవానీపురం ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా ప్రజల యొక్క దీర్ఘకాలికమైనటువంటి కోరిక లేబర్ కాలనీలో స్టేడియం నిర్మాణాని కోసం ప్రభుత్వం పైన అనేక ఒత్తిడి చేస్తున్నప్పుడు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది, ప్రతి నియోజకవర్గానికి స్టేడియం నిర్మాణం చేస్తామని చెప్పి. కాబట్టి విద్యాధరపురం లేబర్ కాలనీలో స్టేడియం నిర్మాణం చేయాలని చెప్పి, అలాగే కొండ ప్రాంతాలు, ముఖ్యంగా విజయవాడ నగరం 16 డివిజన్లో కొండ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నది. ఈ 16 డివిజన్లో కొండ ప్రాంతాల్లో నివాసం ఉండేటటువంటి వీళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కోసం నామమాత్రమైనటువంటి ధరలతోటి ఈ రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి ఆ నగర నలువైపులా ఉన్నటువంటి శ్మశాన వాటికల అభివృద్ధి చేసి అది చేయడం ద్వారా ప్రజలకి ఖననం చేసుకునేటటువంటి అవకాశం కల్పించాలనేటటువంటి లక్ష్యంతో నగరంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం ఈ పాదయాత్ర చేస్తా ఉన్నాం. పాదయాత్ర అనంతరం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. లేకపోతే ఈ పాదయాత్ర యొక్క స్ఫూర్తితోటి రాబోయేటటువంటి కాలంలో నగర సమగ్రాభివృద్ధి కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ చేసేటటువంటి ప్రచార పాదయాత్ర కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొవాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తాము. కమ్యూనిజము సాధనలో కన్ను మూసిన వీరులారా, కమ్యూనిజము సాధన కన్ను మూసిన వీరుల అన్నలారా మీకు మా ఎర్ర దండాలు, అన్నలారా మీకు మా ఎర్ర దండాలు, అమరులారా మీకు ఎర్రెర్ర దండాలు, అమరులారా మీకు ఎర్రెర్ర దండాలు. ఉద్యమాలే ఊపిరిగా పోరాటం ప్రాణంగా, ఉద్యమాలే ఊపిరిగా పోరాటం ప్రాణంగా. కమ్యూనిజము సాధనాలు కన్ను మూసిన వీరులారా, కమ్యూనిజము సాధనాలు కన్ను మూసిన వీరులారా, అన్నలారా మీకు మా ఎర్ర దండాలు, అన్నలారా మీకు మా ఎర్ర దండాలు. కామ్రేడ్స్ అందరూ బ్యానర్ వెనక్కి రండి, బ్యానర్ వెనక్కి రండి. అందరూ జెండాలు తీసుకొని, జెండాలు పట్టుకొని బాబు ఫోటోలో తీస్తున్నారు లేదా మన యొక్క పాదయాత్ర కార్యక్రమాన్ని రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ ఈశ్వరయ్య గారు ప్రారంభిస్తారు. 1, 2, 3
పోరు నడుస్తున్నది పోదాం పదరా పోరు కండ సాగుతున్నది పోదాం పదరా పోరు నడుస్తున్నది పోదాం పదరా పోరు దండు సాగుతున్నది పోదాం పదరా దండు సాగుతున్నది పోదాం పదరా మన విజయవాడలోన సాగుతున్నది దండు ఎర్ర జెండా నీడలో సిపిఐ ఆధ్వర్యంలో పాదయాత్రను జరుపుతూ ప్రజా చైతన్యం కోసం మీ ముందుకు ఈ డివిజన్లో నగర పార్టీ ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మీ ముందుకు వస్తున్నారు. మన నాయకులు ఇచ్చేటటువంటి సందేశాన్ని ఈ పాదయాత్రను విని రానున్న కాలంలో ఈ పాలకులకు బుద్ధి చెప్పవలసిందిగా కమ్యూనిస్టు పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. జిందాబాద్ సిపిఐ జిందాబాద్ జయప్రదం చేయండి. ఈ నెల 6 నుండి జీవుల హక్కులకై అసువులు బాసిన అమరులారా అందుకోండి అరుణారుణ వందనాలు. ఫలం మీ కర్మ ఫలం వృధా కానీయం ఎర్ర జెండా సాక్షిగా చేయండి. విజయవాడ నగరంలో సిపిఐ ఆధ్వర్యంలో జరుగుతున్న పాదయాత్రలను చేయండి. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. వర్ధిల్లాలి. నడుస్తున్నది పోదా పదరా పోరు జెండ పిలుస్తున్నది పోదా పదరా దండు సాగుతున్నది పోదా పదరా ఎర్ర జెండ పిలుస్తున్నది. కాలనీలో స్టేడియం కడతామని చెప్పారు. ఆ స్టేడియం లేదు. రైతు బజారాన్ని చివరికి ఎంతో కమ్యూనిస్ట్ పార్టీ కార్పొరేటర్ కోటేశ్వరరావు కృషి ఫలితంగా ఈ ప్రాంతంలో గడ్డి వెనుక ప్రాంతంలో రైతు బజార్ ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇళ్ళ స్థలాలు ఇళ్ళ పట్టాలు హౌసెస్ వైఎస్ఆర్ కాలనీలో ఇవ్వటమైనటువంటిది. కాబట్టి కృషి చేసింది ఎవరు? వాళ్ళ వైసీపీ పరిపాలించింది 5 సంవత్సరాలు. తెలుగుదేశం పరిపాలిస్తున్నది. ఏ కార్పొరేటర్ అయినా ప్రజల మధ్యకు వచ్చాడా? ఎక్కడ సిమెంట్ ఉంటే ఎక్కడ ఇటుకలు ఉంటే మున్సిపాలిటీ ఎద్దుల్లాగా ఈ ఆగిపోయేటువంటి పరిస్థితి వాళ్ళ కార్పొరేటర్ల కాలం ఉన్నది. కమ్యూనిస్టు కార్పొరేటర్లు ఒక అండిమాని బ్రహ్మయ్య, ఒక అండిమాని పాపారత్నం, అనేక మంది ఈ ప్రాంతంలో ప్రజల్లో నీటిలో చేపల్లాగా నోటిలో నాలుకలాగా ఈ ప్రాంత అభివృద్ధికి వాళ్ళ ఈ ప్రాంతంలో స్థలాల విలువలు పెరిగిన, రిజిస్ట్రేషన్ విలువలు పెరిగిన కమ్యూనిస్టుల పోరాటాలు కాబట్టే ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంతాన్ని భూపేష్ గుప్తా చౌక్గా నామకరణం చేసేటువంటి పరిస్థితిని సందర్భంగా గుర్తుకు తెస్తూ మార్పు రావాలి. విజయవాడలో మార్పు జరగాలి. రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రశ్నించేటువంటి గొంతు ఏదైతే ఉన్నదో సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీని గెలిపించడం ద్వారా అండిమాని బ్రహ్మయ్య పాపారత్నము నివాళులర్పించాలని చెప్పి ఆ వైపుగా ఈ పాదయాత్ర జయప్రదం కావాలని చెప్పేసి కోరుతూ వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ. వరకు కూడా ఈ రోజున 10 రోజుల పాటు పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించింది. కారణం ఈ రోజున కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్నటువంటి విద్యార్థి, యువజన, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను మనం చూస్తున్నాం. మన పిల్లలు, భావి భారత పౌరులు నీట్ పేపర్ల లీకేజీ వలన 22 మంది ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం స్పందించినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యార్థుల ఆందోళన ఫలితంగా బొద్దింకలు అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి హీనంగా వ్యాఖ్యానించిన ఆ బొద్దింకలు భారతదేశ ప్రజాస్వామ్యాన్ని, భారత న్యాయ వ్యవస్థను గడగడలాడించి నరేంద్ర మోడీని దిగి వచ్చేటట్టు చేసేటువంటి ఘనత ఈరోజు మన దేశ భూపేష్ గుప్తా సెంటర్లో ప్రజలను ఉద్దేశించి 2 నిమిషాల పాటు మన జిల్లా పార్టీ కార్యదర్శి కట్టించవలసిందిగా కమరేడ్ కిషోర్ గారిని కోరుతాము. జోహార్ జోహార్. కాపాడాలి ప్రజాస్వామ్యాన్ని, కాపాడండి ప్రజాస్వామ్యాన్ని, మత సామరస్యాన్ని.
జాతీయ సమితి పిలుపు మేరకు భారతదేశ వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పాదయాత్ర కార్యక్రమాలకు నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఈ పాదయాత్రకు సిపిఐ నేతృత్వం వహిస్తూ ఉంది. ఈరోజు దేశంలో 12 సంవత్సరాల కాలంగా అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా విధ్వంసం చేసి ప్రజాస్వామిక హక్కులను కాలరాచి వేసి ప్రశ్నించేటువంటి తత్వాన్ని కూడా నిర్మూలించడానికి కావాల్సినటువంటి ఒక నియంతృత్వ పోకడలకు ఈరోజు భారత ప్రభుత్వం పోతా ఉంది. దేశంలో అన్యాయం జరుగుతూ ఉందన్నా, అక్రమాలు జరుగుతూ ఉన్నాయన్నా, అవినీతి జరుగుతూ ఉందన్నా, విద్యార్థుల పేపర్ లీకేజీలు 152 కోట్లాది మంది విద్యార్థులు బజారున పడ్డారని చెప్పి అడిగినా కూడా వినిపించుకునేటువంటి దశలో లేకుండా ప్రశ్నించేటువంటి ప్రతి గుర్తుకను ఇనుప బూట్లతో నిలివేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక అప్రకటిత ఎమర్జెన్సీ కాలాన్ని కొనసాగించేటువంటి రోజులు ఈ దేశంలో దాపురించాయి. ఈ రోజులు ఇలాగే కొనసాగితే రేపు ప్రజాస్వామ్యం అనేటువంటిది బతికి బట్ట కట్టేటువంటి సమస్య లేదు. ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నటువంటి వాళ్ళు నిలవజాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దేశాన్ని అభివృద్ధి పదంలో ఎక్కడికో తీసుకొని పోతామని చెప్పి నమ్మబలికినటువంటి ఈ భారత ప్రభుత్వం ఈ 12 సంవత్సరాల కాలంలో దేశాన్ని ఏ రంగంలో అభివృద్ధిలోకి ముందుకు తీసుకొని పోయింది? రైతాంగం యొక్క ఆత్మహత్యలు నివారించగలిగిందా? ఈ 12 సంవత్సరాల కాలంలో 4,50,000 మంది రైతాంగం ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. రోజుకు 31 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఉన్నటువంటి 5 లక్షల చిన్న పెద్ద పరిశ్రమలు మూతవేసి లక్షలాది మంది నిరుద్యోగులను నిరాశ్రయులుగా మార్చినటువంటి పరిస్థితి ఒకవైపున కొనసాగుతోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని చెప్పేసి నిలువెల్లా జాతుల మధ్య, తెగల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టి ఈరోజు అధికారాన్ని కాపాడుకోవడమే పరమావధిగా భావిస్తున్నటువంటి నేపథ్యం ఒకవైపు ఉంది. ఈరోజు దేవుడి పేరు చెప్పి అధికారంలోకి రావాలని చెప్పి ఊళ్ళినటువంటి ఈ బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ శ్రీరామచంద్రుని దగ్గర ఉన్నటువంటి 200 కోట్ల రూపాయల డబ్బులను అదే శ్రీరామచంద్రుని కాపలా కాస్తున్నటువంటి వాళ్ళే కొల్లగొట్టారంటే మరి ఈ దేశంలో ఈ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ పరిపాలన ఏ విధంగా కొనసాగుతా ఉందో అర్థం చేసుకోమని మణిపూర్ ఈ దేశంలో మండిపోతా ఉంది. నిరుద్యోగుల ఆవేదన పెరుగుతూ ఉంది. విద్యార్థుల నిర్వేదం ఒకవైపున పెరుగుతూ ఉంది. రైతాంగం ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి. ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుంది. భారత రాజ్యాంగాన్ని విధ్వంసం చేస్తున్నారు. అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ స్థానంలో మనువాద రాజ్యాంగాన్ని తీసుకొని వచ్చి ఈరోజు అనాగరికమైనటువంటి వ్యవస్థ వైపు తీసుకొని పోవడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో ఆ భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు భజన బృందంలో చేరి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొని రాకపోగా కుండేలు కడతారా ప్యాకేజీ వెనకబడ్డటువంటి రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ తీసుకొని రాకపోగా ఇలాంటి విజయవాడ రాజధాని లాంటి ప్రాంతంలో ఒక 50,000 కోట్ల రూపాయలు డబ్బులు కేటాయించి ఈ నగరాన్ని విస్తరింపజేసి విద్య, వైద్యం, ఉపాధి అదేవిధంగా ఫ్లైఓవర్లు ఇలాంటి నిర్మాణం చేపట్టాలని చెప్పి ఒకవైపున డిమాండ్ చేస్తూ ఉంటే ఏ ఒక్క అంశాన్ని పట్టించుకోకుండా నరేంద్ర మోడీ గారిని ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ గారికి కళ్ళల్లో నీళ్లు వచ్చాయంట. నరేంద్ర మోడీ గారు మీరు పరిపాలన సక్రమంగా చేయలేదని విద్యార్థులు అడిగితే ఆయన్ను ప్రశ్నిస్తున్నారంట. ఈయన బాధపడతా ఉన్నట. పొగలమారి ఏడుపులు ఆపండి, రాష్ట్ర అభివృద్ధి పైన దృష్టి పెట్టండి. మీ 2 ఏళ్ల పరిపాలన కాలంలో విద్యారంగాన్ని బాగు చేయలేకపోయారు. ఉపాధి రంగానికి మీరు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఒక్క ఉద్యోగ ప్రకటన కూడా 2 సంవత్సరాల కాలంలో ఇవ్వలేకపోయారు. పోలవరం పూర్తి చేయలేకపోయారు. కడపలో స్టీల్ ప్లాంట్ను పూర్తి చేయలేకపోయారు. ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ అమ్ముతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములు కారు చౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టి అధికారం మీ చేతికి ఇచ్చారని చెప్పి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడు. మాట్లాడేటువంటి పత్రికలను, యూట్యూబర్స్ను ప్రశ్నించే ప్రతి వాళ్ళను కూడా నిర్బంధంలోకి తీసుకొని ప్రశ్నలు నిరాకరించే స్థితిలో ఈ రాష్ట్రంలో కూడా కొనసాగుతోంది. నిన్న భోగాపురం ఎయిర్పోర్టును ప్రారంభించినటువంటి ఈ ప్రభుత్వాన్ని, ఈ చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుతా ఉన్నాం.
మీరు ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఏ వైపున తీసుకొని వచ్చారు, రాయలసీమ అభివృద్ధిని ఏ వైపున తీసుకొని వచ్చారు. మీరు ఏ అంటే అమరావతి, బి అంటే పోలవరం అని చెప్పి ఆ రెండింటి చుట్టూ జపాలు చేస్తూ అది కూడా అభివృద్ధి చేయకుండా ఈరోజు నిరాకరిస్తూ కేవలం పత్రికల్లో ప్రకటన చేసుకోవడానికే పరిమితం అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. ల్యాండు, శాండు, వైను, మైను అనేటువంటిది వాళ్ళ ప్రధాన ఎజెండాగా చేసుకొని పరిపాలన చేస్తూ ఉన్నారు. ప్రశ్నించేటువంటి ప్రశ్నలు నిరాకరిస్తున్న నేపథ్యంలో మీరు మార్పు కావాలి, మార్పు కోరాలి, మార్పు జరిగి తీరాలి. కమ్యూనిస్టులు ప్రత్యామ్నాయం కావాలి. ఇలాంటి వారికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడి కమ్యూనిస్టు పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో భాగస్వాములు కమ్మని చెప్పి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ 10 రోజుల పాటు జరిగేటువంటి ఈ యొక్క ప్రచార ఆందోళన యాత్రలో లక్షలాది మంది దగ్గరికి, ప్రజల దగ్గరికి ప్రత్యక్షంగా కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు వస్తూ ఉన్నారు. మీ సమస్యలు పార్టీ నాయకత్వాలకు, కార్యకర్తలకు వివరించి ఈ పాలక ప్రభుత్వాలను నిలవేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నగర అభివృద్ధి మొత్తం కూడా కుంటుపడిపోయింది. అందుకనే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా పాదయాత్ర కార్యక్రమాలు ఈ నెల 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు విజయవాడ నగర మొత్తం కూడా పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా నగర సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వాలు 50,000 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని చెప్పి, అలాగే అన్ని ప్రాంతాలలో అవసరానికి అనుగుణంగా ఫ్లైఓవర్ల నిర్మాణం చేయాలి. ముఖ్యంగా భవానీపురం ప్రాంతంలో ఈ రోజున పాదయాత్ర ప్రారంభించాం. గత అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి లేబర్ కాలనీలో, గ్రౌండ్లో స్టేడియం నిర్మాణం చేయాలని చెప్పి ఇప్పటికే 3 సార్లు శంకుస్థాపనలు జరిగినాయి. ఒకసారి షేక్ నాసర్ వల్లి గారు ఎమ్మెల్యేగా ఉండగా ఈ ప్రాంతంలో ఒకసారి జరిగింది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఈ రకంగా ఆ వైపుగా చర్యలు చేపట్టాలనేటటువంటి లక్ష్యంతో నగరంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల సమతుల్యమైనటువంటి అభివృద్ధి కోసం జరిగేటటువంటి పాదయాత్రలో ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా సిపిఐ విజయవాడ నగర సమితి తరఫున పిలుపునిస్తారు. నగర కమ్యూనిస్ట్ సమితి కార్యదర్శి కామ్రేడ్ జి కోటేశ్వరరావు గారు, సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ దోరేపూడి శంకర్ గారు, నగర కమ్యూనిస్టు సమితి సహాయ కార్యదర్శులు కామ్రేడు లంకా దుర్గారావు గారు, లక్కా వీరభద్రరావు గారు, సోదరి సోదరులారా, కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు, విజయవాడ నగర ప్రజానికానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నేతృత్వంలో ఆగస్టు 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా మార్పు కావాలి, మార్పు రావాలి అనేటువంటి నినాదంతో దేశమంతా కూడా పాదయాత్ర కార్యక్రమాలు, ప్రజా చైతన్య యాత్రలు, జీపు యాత్రలు కార్యక్రమాలు శ్రీకారం చుట్టి దేశంలో, రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం పాలక ప్రభుత్వాల్లో మార్పు తీసుకొని రావాలి, ఒత్తిడి పెంచడం ద్వారా అని చెప్పి ఈ కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు విజయవాడ నగరంలో కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో కుమ్మరిపాలెం సెంటర్ దగ్గర నుంచి సితారా సెంటర్ వరకు ఉన్నటువంటి ప్రజలను కలుసుకుంటూ విజయవాడ నగర సమగ్రాభివృద్ధితో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధి, దేశ అభివృద్ధిని కాంక్షించేటువంటి కమ్యూనిస్టులుగా ప్రజలకు వివరించడానికి కావలసినటువంటి ఒక ప్రయత్నాన్ని మా వైపు నుంచి కొనసాగిస్తూ ఉన్నాం. 12 సంవత్సరాల కాలంగా దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి
నరేంద్ర మోడీ గారు వారి నాయకత్వంలో ఆ రోజు అధికారంలోకి రావడానికి ఎన్ని రకాల వాగ్దానాలు చేశారో ఒక్కసారి ప్రజలు గుర్తుంచుకోమని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏమాత్రం కూడా బాగలేదు. మేము అధికారంలోకి వస్తే ఈ దేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకొని పోతామని చెప్పి నరేంద్ర మోడీ గారు చాలా గట్టిగా చెప్పారు. అదే సందర్భంలోనే భారతదేశ రూపాయి విలువ 56 రూపాయలు ఉన్న రోజు ఆయన చాలా గట్టిగా అడిగారు, పాకిస్తాన్ రూపాయి నై పతలా హో గయా, శ్రీలంక రూపాయి నై పతలా హో గయా, బంగ్లాదేశ్ రూపాయి నై పతలా హో గయా, ఇండియా రూపీ మాత్రమే ఎందుకు పడిపోతా ఉందని చెప్పి 56 రూపాయలు ఉన్న రోజు నరేంద్ర మోడీ గారు అడిగారు. మరి ఈరోజు మన రూపాయి విలువ 96 రూపాయలకు పడిపోయింది. క్యా కారణం హై? నరేంద్ర మోడీ అని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల పక్షాన అడుగుతా ఉంది. అంబేద్కర్ మహాశయుడు రచించినటువంటి భారత రాజ్యాంగం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అని చెప్పి ప్రకటించి భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల పాటు ఈ దేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలను అధ్యయనం చేసి భారతదేశానికి ఇస్తే, అలాంటి భారత రాజ్యాంగం స్థానంలో మనుధర్మ సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చి భారత రాజ్యాంగాన్ని మార్పు చేయడానికి ఔర్ ఏక్ బార్ 400 పార్ అని చెప్పి మళ్ళా ఒక్కసారి అధికారం ఇవ్వండి, 400 సీట్లు ఇవ్వండి, భారత రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి భారత రాజ్యాంగాన్ని మార్చి ఈ దేశాన్ని, ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల యొక్క హక్కులను ఎక్కడికి తీసుకొని పోవాలని చెప్పి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉంది నరేంద్ర మోడీ గారు. ఈ 12 సంవత్సరాల కాలంలో దేశంలో ఏమి ప్రగతి సాధించారో చెప్పమని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ అడుగుతా ఉంది. రైతుల ఆత్మహత్యలు ఏమైనా ఆగిపోయాయా? రైతాంగానికి గిట్టుబాటు ధర ఏమైనా ఇచ్చారా? ఈ 12 సంవత్సరాల్లో దాదాపు 4.5 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ రోజు కూడా రోజుకు 31 మంది రైతు ఆత్మహత్యల పాలవుతా ఉన్నారు. రైతుల ఆత్మహత్యలు నివారించలేకపోయారు. మరొక వైపున ధరలు పెరుగుతున్నటువంటి ధరలను వ్యతిరేకించలేకపోయారు. ఈరోజు 1100 రూపాయలకు అయ్యిందా లేదా? వాణిజ్య గ్యాసు 3500 నుంచి 4000 రూపాయలకు అయ్యిందా లేదా? పెట్రోల్ ధరలు పెరిగాయి, గ్యాస్ ధరలు పెరిగాయి, నూనె ధరలు పెరిగాయి, నిత్యావసర ధరలు పెరిగాయి. ఆ ధరలను అరికడతాం, స్థిరీకరిస్తామని చెప్పి ఈ రోజు ప్రజల జీవన విధానాన్ని బ్లాక్ మార్కెట్ కు అప్పగించినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీని కాదా? ఒకవైపున ధరలు పెరిగి, ఇంకో వైపున నిరుద్యోగ సమస్య పెరిగి, ఇంకో వైపున రైతుల ఆత్మహత్యలు పెరిగితే వాటి అడ్రస్ చేయడానికి ప్రజలు పెద్ద ఎత్తున విజ్ఞప్తి చేస్తే ప్రజల మధ్య తగాదాలు పెట్టి నువ్వు హిందూ, నువ్వు ముస్లిం, నువ్వు క్రిస్టియన్, నువ్వు బౌద్ధ, నువ్వు జైన అని చెప్పేసి మతాల మధ్య తగులు పెట్టి ఈరోజు దేశాన్ని అల్లకల్లోలం చేయడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది. ఒక్కసారి మణిపూర్ వెళ్ళి చూడండి. మణిపూర్ లో ఉన్నటువంటి నాగాల మధ్య, కుక్కీల మధ్య తగాలు పెట్టి, దళితుల మధ్య తగాలు పెట్టి ఈరోజు దేశాన్ని అధోగతి పాలు చేయడానికి కావలసినటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఒకవైపున కొనసాగిస్తా ఉంది. ప్రశ్నించడానికి హక్కు లేదు, నిలదీయడానికి హక్కు లేదు, మాట్లాడడానికి హక్కు లేదు. ఏం పాట పాడాలో, ఏ ఆట ఆడాలో, ఏ తిండి తినాలో, ఏ బట్ట కట్టాలో, ఏం మాట్లాడాలో కూడా భారత రాజ్యాంగంలో రాస్తే ఆ భారత రాజ్యాంగాన్ని తన యొక్క కబంధ హస్తాల కింద నడిపేస్తూ ప్రజలు ఇట్లే ఉండాలని చెప్పి నిర్దేశించేటువంటి పరిస్థితి ఒకవైపు వస్తా ఉంది. ఈ 12 సంవత్సరాల కాలంలో 152 పరీక్ష
పేపర్లు లీకేజ్ అయి కోట్లాది మంది విద్యార్థులు ఈరోజు బలైతే దాన్ని ప్రశ్నిస్తే దానిపైన కూడా ఈరోజు ఆ ఉద్యమం పైన కూడా నీళ్లు చల్లడానికి కావాల్సినటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మార్పు రావాలి, మార్పు కావాలి, ప్రజాస్వామ్యం నిలబడాలి, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, ఈ భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను మనం పరిరక్షించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఈవీఎంలను అడ్డం పెట్టుకొని వాటి ట్యాంపరింగ్ చేసి అధికారంలో ఎక్కడ పడితే ఎక్కడ కావాలంటే అక్కడ వస్తున్న నేపథ్యంలో నిన్ననే బీహార్ లో 30 సంవత్సరాల కాలంగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నాయకత్వం వహించినటువంటి ఆ నియోజకవర్గంలో నిన్న ఒక ఆయన గెలిచాడు, ప్రశాంత్ కిషోర్ అన్నటువంటి ఆయన గెలిచాడు. బ్యాలెట్ పేపర్ పెట్టడం ద్వారానే అక్కడ గెలుపు సాధ్యమైంది. కాబట్టి దేశంలో ఈవీఎంల పైన ప్రజలకు అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలను నివృత్తి చేయడానికి రానున్నటువంటి ఎన్నికలు బ్యాలెట్ పేపర్ పద్ధతిలో జరపాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆ డిమాండ్ను ఈ దేశ ప్రజల ముందు ఉంచుతా ఉంది. కాబట్టి ప్రజలు ఆలోచన చేయాలి. మన జీవితాలు మారలేదు, మన జీవన విధానం మెరుగుపడలేదు. 5 లక్షల పరిశ్రమలు మూతపడిపోయాయి, లక్షలాది మంది కార్మికులు బజార్లో పడ్డారు. పెరిగే ధరలకు అద్దె లేకుండా పోతున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మార్పు కావాలి, మార్పు రావాలి. భారత ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, నిమ్న జాతి వర్గాల యొక్క హక్కులు పరిరక్షించబడాలని చెప్పి సిపిఐ ఈ పాదయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజలు మమేకం కావాలి, ఆలోచించండి. ఇక మార్పు జరగకపోతే రేపు పొద్దున భవిష్యత్తులో నువ్వు మాట్లాడడానికి కానీ నువ్వు నడవడానికి కానీ ఏమాత్రం కూడా హక్కులు లేకుండా నిరాకరించేటువంటి ఒక అప్రకటిత ఎమర్జెన్సీ రోజులు ఈరోజు దేశంలో కొనసాగుతున్నాయని చెప్పి ప్రజలకు సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఈ 6వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు విజయవాడ నగర సమగ్రాభివృద్ధిని కూడా కోరుతూ జరిగేటువంటి ఈ ప్రచార పాదయాత్ర కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలి, మీ మద్దతును ప్రకటించాలి. మీరు కమ్యూనిస్ట్ పార్టీ ఈశ్వరయ్య గారు అనేక విషయాలు వివరించారు. కామ్రేడ్స్, ఈ సందర్భ పాదయాత్ర ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాం. మార్పు రావాలి, మార్పు కావాలి. ఆ మార్పు విజయవాడ నగరం నుంచే ప్రారంభం కావాలి. రాబోయేటటువంటి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ మార్పు రావాలి. ప్రజల కోసం పనిచేసేటటువంటి ప్రజానాయకుడు కామ్రేడ్ బ్రహ్మయ్య లాంటి వాడు ఒక కార్పొరేటర్గా కావాలి. ప్రజల కోసం ప్రజల్లోనే మమేకమై పనిచేసినటువంటి అండమాని పాపారత్నం లాంటి వారు ప్రజల కార్పొరేషన్లో ప్రజల యొక్క సమస్యల్ని వివరించేటటువంటి ప్రజాప్రతినిధులుగా రావాలి. మార్పు రావాలి అనేటటువంటిది ప్రజానీకానికి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజున ముఖ్యంగా మన ప్రాంతం చూసుకుంటే కనకదుర్గమ్మ గుడి దగ్గర నుంచి కూడా కొండ ప్రాంతం మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎరుకుల వారి వీధి పైన ఉన్నటువంటి నాగేందర్ నగర్ కొండ ప్రాంతం ఒకనాడు మంచినీటితో సమస్యలతోటి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి రోజుల్లో పైన నాగేందర్ నగర్ కొండ ప్రాంతంలో మంచినీటి రిజర్వాయర్ని నిర్మాణం చేసేటటువంటి దానికోసం చర్యలు చేపట్టాడు ఆ రోజున మన నాయకుడు బ్రహ్మయ్య గారు. అదే సందర్భంలో దాన్ని ఇంత అనేటటువంటి పద్ధతిలో మరింత 2వ ట్యాంకు అభివృద్ధి చేశాడు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులుగా కామ్రేడ్ షేక్ నాసర్ వల్లి. అదే పద్ధతిలో కింద ప్రాంతంలో ఉన్నటువంటి కొండ కాపుకోటి నగర్ ప్రాంతంలో రోడ్ల విస్తరణ జరిగిన, మంచినీటి సౌకర్యాలు కల్పించిన ఈ ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు కూడా ఒకనాడు మనందరికీ కూడా తెలుసు కుమ్మరపాలెం సెంటర్లో చెక్ పోస్టు ప్రజల యొక్క ట్రాఫిక్ తీవ్రమైనటువంటి ఇబ్బందిగా ఉండేట